హాయ్ ఫ్రెండ్స్, కారం పొడి, కరివేపాకు కారం పొడి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చి ఒక 25 దాకా తీసుకున్నాను. ధనియాలు పెద్ద స్పూన్తో 1 స్పూను, జీలకర్ర పెద్ద స్పూన్తో 1 స్పూను, ఇంకా ఇవి లో ఫ్లేమ్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఎండు కొబ్బరి స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. అది కూడా ఒక చిప్ప అంతా సరిపోతుంది. ఒక చిప్ప ఎండు కొబ్బరి అనమాట. స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకొని ఇదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఏం అవసరం లేకుండా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకుంటే మనకి బాగా వస్తుందన్నమాట. కాస్త కలర్ మారితే బాగుంటుంది. ఇంకా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కరివేపాకు కూడా వేసుకొని అది ఒక 2 కప్పుల దాకా వేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకొని వీటన్నిటిని కలిపి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటే మన కారం పొడి రెడీ అయిపోతుంది. ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. ముందుగా అయితే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అవి మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ లాగా తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఎండుమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి. ఇంకా ఇవి గ్రైండ్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని దానిలో ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, దాంతోపాటు బెల్లం కూడా వేస్తున్నాను. ఒక 10 గ్రామ్స్ అంతా వేసేసుకొని, మీకు బెల్లం ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మనకి టేస్ట్ బాగుంటుందని వేసాను. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లోకైనా ఉప్మాలో కానీ అదిరిపోతుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. నా వీడియో ఇంకా మరిన్ని చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.